హాయ్ అండి, వెల్కమ్ టు సౌజన్య శారీ మందిర్. ప్రతిరోజు కూడా మన దగ్గర వచ్చే లేటెస్ట్ కలెక్షన్స్ అన్నీ కూడా మన యూట్యూబ్ ఛానల్ ద్వారా పరిచయం చేస్తుంటాం కదండి. సో ఇవాళ ఏంటంటే మనం చెన్నూరు సిల్క్ పైన కలంకారీ ప్రింట్. సో ఇవన్నీ కూడా ఏంటంటే మనకి పెడన్లో తయారవుతాయి అనమాట. టోటల్గా స్క్రీన్ ప్రింట్ తోటి ఈ ప్రాసెస్ అంతా కూడా ఉంటుంది. అందులో కలర్ కాంబినేషన్స్, డిజైన్స్ చూపిస్తాను. సో మార్కెట్ ప్రైస్ వచ్చేటప్పటికి మనకి నార్మల్గా ఏంటంటే 2900, 2800 ఇట్లా 2000 నుంచి కూడా సేల్ చేస్తూ ఉంటారు. సో మనకి ఇప్పుడు ఆఫర్ ప్రైస్ తోటి మీకు మెన్షన్ చేసి చెప్తాను. సో మన దగ్గర మీకు డిజైన్స్ కానీ క్వాలిటీస్ కానీ చాలా చక్కగా మంచి సెలెక్టెడ్గా ఉంటాయి. అలాగే ప్రైస్ రేంజ్ వైజ్ తీసుకున్నట్లయితే సో ఎక్కడ కంపేర్ చేసినా కూడా మ్యాక్సిమం ఒక 100 రూపీస్ తక్కువ ఉండే విధంగానే మనం ప్రైస్ అనేది సో మనం కోట్ చేస్తూ ఉంటాం అనమాట. సో 1 by 1 చూపిస్తాను. సో మీకు ఏ శారీ నచ్చినా కూడా ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోవచ్చు. కొరియర్ త్రూ అవుట్ ఇండియా వరకు ఉంటుందన్నమాట. సో 1 by 1 ఓపెన్ చేద్దాం. ఫస్ట్ శారీ మనకి క్రీమ్ కలర్ బేస్ అండి. మనకి ఏదైతే బ్యాక్గ్రౌండ్ ఉందో ఈ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా ఒక క్రీమ్ కలర్ ఇచ్చారు. సో ఒక లోటస్ డిజైన్స్ అనేది కలంకారీ ప్రింట్ ఇందులో హైలైట్ చేస్తూ ప్రింట్ అనేది ఇవ్వడం జరిగింది. అన్నీ మనకి బార్డర్స్ వైజ్ తీసుకున్నట్లయితే చిన్న బార్డర్సు విత్ కాంట్రాస్ట్ అనమాట. సో ఈ బార్డర్ల వరకు ఏంటంటే కాంట్రాస్ట్ ఇలా సో బ్రష్ తోటి పెయింట్ చేస్తారు. ఇప్పుడు నార్మల్గా ఈ బార్డర్ వరకు ఏంటంటే మనకి ప్రింట్ ఎంతవరకు వస్తుందో తెలియదు కాబట్టి ఈ బార్డర్ అంతా కూడా డార్క్ కలర్ ఒక్కసారిగా ఇలా బ్రష్ తోటి పూసేస్తారు కలర్. అప్పుడు ఈ డార్క్ కలర్ దీని మీద ప్రింట్ పడ్డా కూడా ఏంటంటే ఇందులో కలిసిపోతుంది. ఈ స్క్రీన్ కొంచెం పైకి వచ్చినా కూడా ఇందులోకి నార్మల్గా కలిసిపోతుంది. సో అందువల్ల సో డార్క్ కలర్స్ మాత్రమే బోర్డర్కి అద్దుతారనమాట. అలాగే పళ్ళు పార్టు మనకి ఇలా మంచి పీకాక్ డిజైన్స్, కలంకారీ డిజైన్స్, మధుబని ప్రింట్ డిజైన్స్, రకరకాల డిజైన్స్ ఇందులో క్రియేట్ చేస్తారు. మెటీరియల్ అయితే చాలా బాగుంటుంది. సో టోటల్గా ఏంటంటే మనకి ప్రింటింగ్ స్టైల్ అనేది ఉంటుంది. ఇది బ్లౌజ్ అనమాట. సో ఇక్కడ బ్యాక్గ్రౌండ్ మనకి క్రీమ్ ఉంది. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ వచ్చేటప్పటికి కాంబినేషన్ చేంజ్ చేశారు. శారీ మొత్తం కూడా ఇలా ఉంటుంది. సో ఒక్కసారి ఓవరాల్ లుక్ కూడా చూపించేస్తాను. సో ఇది శారీ లుక్. చాలా బాగుంది, క్వాలిటీ మాత్రం ఎక్సలెంట్గా ఉంది. సో యాక్చువల్గా ఇందులో ఏంటంటే మనం వీడియో ఇంతకుముందు చేసామండి. సో మళ్ళీ వీడియోలో మనం చేసిన తర్వాత కొద్దిగా ఏంటంటే మనకు కొన్ని శారీస్ వైజ్ చూసుకున్నట్లయితే చిన్న చిన్న మిస్టేక్స్ అనేది వీటిలో చాలా వరకు వస్తూ ఉన్నాయి. సో ఆ వీడియో మళ్ళీ డిలీట్ చేసుకొని మళ్ళీ రీఫ్రెష్గా ఇప్పుడు వీడియో చేస్తున్నాను. ఎందుకు అంటే కొన్ని మనకి ఈ బ్లౌజెస్ ఉన్నాయి కదా, ఈ బ్లౌజెస్ 32 ఇంచెస్ 31 ఇంచ్ ఇలా బ్లౌజ్ అనేది లెంత్ పెట్టి ప్రింట్ వేయాలి. కొన్ని శారీస్కి ఏంటి 45 ఇంచెస్ బ్లౌజే పెట్టారు. అప్పుడు ఆటోమేటిక్గా శారీ తగ్గిపోతుంది కదా. సో కలర్ కాంబినేషన్స్, ప్రింట్స్ అన్నీ బాగున్నా కూడా ఏంటంటే శారీలో వీళ్ళు పెట్టుకునే లెంత్ ఏదైతే ఉందో స్పీడ్గా చేయడం వల్ల ప్రాసెస్ అంతా కూడా ఆ లెంత్లు మిస్టేక్ చేయడము, ఈ కొలతల కాడ తేడా వస్తూ మనకి శారీ ప్రాబ్లం వచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి చాలా వరకు ఆ శారీస్ అన్నీ కూడా మనం ఫిల్టర్ చేసి లెంత్లు ఏవైతే కరెక్ట్గా ఉన్నాయో మనకి మిస్ప్రింట్లు లేకుండా ఏ స్టాక్ అయితే ఉందో ఆ స్టాకే చూపిస్తున్నా. మీరు ఇప్పుడు హ్యాపీగా పర్చేజ్ చేసుకోవచ్చు. సో నేను ఎందుకు చెప్తున్నాను ఈ విషయం అంటే మీరు బయట కూడా పర్చేజ్ చేస్తూ ఉంటారు. సో ఇలాంటి ప్రింట్స్ పర్చేజ్ చేసేటప్పుడు మాత్రం ఇవి కానీ మంగళగిరి డిజిటల్ ప్రింట్ కానీ మ్యాక్సిమం ఏంటంటే శారీ ఓవరాల్గా ప్లెయిన్ వాళ్ళు తయారు చేసినప్పుడు ప్రింట్ అయిన తర్వాత కొంచెం షింకేజ్ అనేది వస్తుందన్నమాట. సో ఆ షింకేజ్ రాకుండా వీళ్ళు ఆల్రెడీ ముందుగా కొంచెం ఎక్కువగా శారీ అనేది పన్నా ఎక్కువ తయారు చేసుకోవాలి నేసేటప్పుడు కానీ పవర్లూమ్ కానీ. అలా కాకుండా ఎగ్జాక్ట్ 540 శారీ అలాగే బ్లౌజు మనకి 80 సెంటీమీటర్ పెట్టి చేసినప్పుడు అది ప్రింటింగ్ ప్రాసెస్ అయిన తర్వాత వాషింగ్ అవుద్ది. సో అప్పుడు షింకేజ్ వచ్చేస్తుంది కొంచెం. ఆ షింకేజెస్లో ఏంటంటే 10 ఇంచులు 8 ఇంచులు తక్కువ ఉంటుంది. ఇప్పుడు 10 ఇంచులు అంటే మీకు ఒక జానెడ్ పైన పోతుంది. జానెడ్ పైన పోతే 2 ఫిల్స్ తగ్గిపోతాయి. సో కంఫర్ట్గా ఉండదు. సో ఇది బాగా గమనించి అబ్జర్వేషన్ చేసుకొని సో ప్రతిదీ మనం ఏంటంటే లెంత్ కొలతలు వేసుకుంటున్నాము. శారీలో ఎటువంటి రిమార్క్ మామూలు వీవింగ్లో ఎప్పుడూ రావండి. ఈ ప్రింటింగ్ ప్రాసెస్లో వస్తున్నాయి. కొత్తగా స్టార్ట్ చేసేవాడు ఏం చేస్తున్నాడు, స్టాక్ కొంటున్నారు, ప్రింటింగ్ చేపిస్తున్నారు. సో అక్కడ లెంతులు తగ్గిపోతున్నాయి. సో వాళ్ళు చూసుకోవట్లేదు, కస్టమర్లు చూసుకోవట్లేదు, కొనేస్తున్నారు. సో కొన్న తర్వాత అది ఎవరికి రిమార్క్ కూడా చెప్పట్లేదు. ఎవరు ఎందుకు చెప్పట్లేదో నాకు కూడా అర్థం కాలేదు. మాకైతే
1-2 దగ్గర రిటర్న్ పెట్టించాను నేను. శారీ లెంత్ తక్కువ ఉందంటే సో రిటర్న్ తెప్పించేసుకున్నాము. సో వాళ్ళకి రిటర్న్ చేసాము. సో మీకు ఇందులో ఉన్న ప్రాబ్లమ్స్ అనమాట మన దగ్గరే కాదు, ఎక్కడ మీరు త్రూఅవుట్ ఇండియాలో ఎక్కడ పర్చేజ్ చేసినా ఖచ్చితంగా లెంత్ అనేది కొలత చూసుకొనే పర్చేస్. ఎందుకంటే మనం పెట్టే డబ్బులకి మీరు మళ్ళీ కట్టుకోకుండా చీర పక్కన పెడితే చీర వేస్ట్ అయిపోతుంది కాబట్టి చెప్తున్నాను అనమాట. సో అదొకటి గుర్తుపెట్టుకోండి. సో ఇది కలంకారీ ప్రింట్ స్టైల్లో పింక్ కలర్ బ్యాక్గ్రౌండ్. సో ఇలా ఉంటుంది శారీ మొత్తం కూడా. సో ఎక్సలెంట్గా ఉంటుంది కలర్ కాంబినేషన్ కూడా. అలాగే నెక్స్ట్ కాంబినేషన్ అండి, ఇది మెరూన్ రెడ్ బ్యాక్గ్రౌండ్. సో పిచ్వాయ్ ప్రింట్ అనేది ఇందులో హైలైట్ చేసుకుంటూ వచ్చారు ఇట్లా. సో ఇటు ప్రింట్ అంతా కూడా పళ్ళుకి ఇది కలంకారీ స్టైలు, ఇక్కడ మిడిల్లో వచ్చిందంతా కూడా మనకి పిచ్వాయ్ ప్రింట్ డిజైన్ అనమాట. సో అన్నీ కూడా మనకి శారీ అండ్ బ్లౌజ్ తోటి ఉంటాయి. బార్డర్స్ మాత్రం డిఫరెంట్గా మారుతూ ఉంటాయి ఇందులో. సో ఇదొక కాంబినేషన్. మనకి ఏదన్నా 1-2 ఇంచెస్ తగ్గినప్పుడు అది నార్మల్గా మేము కూడా వదిలేస్తున్నాం. ఎందుకంటే 2 ఇంచులు 3 ఇంచులు అనేది సో కామన్, ఒక చిన్న మాయన తగ్గుతుంది, ఒక ఎరటి మాయన. అది మీరు కూడా పట్టించుకొని అక్కర్లేదు, ఎందుకంటే ఈ ప్రాసెస్ అంతా ఉంటుంది, వాళ్ళకు కూడా ఇబ్బంది ఉండదు. కొంచెం మనకి ఎక్కువ లెంత్ చేంజ్ వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా మీరు చూసుకుంటే మళ్ళీ శారీ కట్టడానికి ఉంటుంది. లేదంటే అది చిన్న పైట కొంగులు రావడము, కుచ్చిళ్ళు తగ్గడము ఇలా ఉంటుందన్నమాట. సో అందుకని కరెక్ట్గా మీకు ఐడియా కోసం చెప్తున్నా. ఇది బేస్ అంతా కూడా మనకి హాఫ్ వైట్ ఇచ్చారు, మిడిల్ పార్ట్ అంతా కూడా సో ఇలా ఉంటుంది. అలాగే ఈ శారీ కాస్ట్ వచ్చేటప్పటికి సో మనం 290 ప్రజెంట్ మీకు 1890 రూపాయల్లో ఈ శారీ అవైలబుల్ ఉంది. ఓన్లీ 1890 రూపీస్. సో మార్కెట్లో అంతా కూడా సో 2000 పైనుంచే సేల్ చేస్తున్నారు. ఇంకొకటి ఏంటంటే ఇందులో బ్లాక్ అండ్ వైట్ ప్రింట్లో ఎక్కువ వస్తూ ఉంటాయి. కలర్ ప్రింటు మనకు కొద్దిగా 100 రూపీస్ ఎక్స్ట్రా వేస్తారు, 2 కలర్ యూస్ చేస్తారు కాబట్టి. అదే బ్లాక్ అండ్ వైట్లో ఒక కలరే యూస్ చేస్తారు, రెండోసారి ఈ స్క్రీన్ యూస్ చేయరు. సో ఇప్పుడు ఈ ప్రింట్ వేసిన తర్వాత ఏంటంటే మళ్ళీ ఈ కలరు మళ్ళీ సపరేట్ ప్రింటు చేయాలన్నమాట స్క్రీన్ పెట్టి. సో అలా చేసినప్పుడు మాత్రం ఒక 100-120 ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తున్నారు. సో మనకి సింగిల్ కలర్ అంటే ఇంకా ఒక 100 రూపాయలు తగ్గిపోతుంది. కానీ మనకి సింగిల్ కలరు కావాలని చాలామంది కూడా అడిగారు అనమాట. సింగిల్ కలర్ నేను తెప్పించలేదండి, ఎందుకంటే సింగిల్ కలర్ అమ్మినప్పుడు ఏంటంటే ఒక 50-100 చీర 200 చీర ఎన్నైనా అమ్మచ్చు. అమ్మిన తర్వాత ఏంటంటే మీరు కట్టుకున్నా కూడా ఏదైనా ఫంక్షన్కి పార్టీలకి సిమిలర్గా ఎదురెదురు పడ్డప్పుడు మొత్తం అన్ని శారీస్ ఒకేలా ఉంటాయి. సో అట్లా కాకుండా ఈ ప్రింట్లో ఏంటంటే ప్రతి ఒక్క ప్రింట్ డిఫరెంట్ ఉంటుంది, యూనిక్నెస్ ఉంటుంది. మీ దగ్గర ఉన్న శారీ ఇంకో దగ్గర ఉండదు, కనిపించదు. సో మీకు కూడా బాగుంటుంది అనమాట. సో మనకి నారాయణపేట మీకు గుర్తుంటుంది, పెద్ద బార్డర్లు లంగాలకు కానీ నారాయణపేట చీరలు కానీ పెద్ద బార్డర్లు చాలా సేల్ చేసాం, వందలు సేల్ చేసాం, మన వీడియోలో ఉన్నాయి. సో అప్పుడు బాగా ట్రెండ్ అయ్యింది, సేల్ చేసాము. ఇప్పుడు చూస్తేనేమో అందరూ ఎవరు కట్టుకోవాలన్నా కూడా ఒక టైంలో అవి కట్టుకున్నప్పుడు ఎదురెదురు పడ్డప్పుడు అంతా కూడా అయ్యే చీరలు ఉండి సో అందరిది ఒక యూనిఫామ్ లాగా కనిపిస్తే కొద్దిగా జనాలు ఇల్టేసి పడ్డారనమాట. ఎవరు చూసినా ఎక్కడ చూసినా ఇవే ఉన్నాయి. సో అందుకని వాళ్ళకి కొందరికి నచ్చలేదన్నమాట. సో అట్లా ఒకే ఐటము ఎక్కువ చీరలు అమ్మాలన్నా కూడా సో అది ఒక ఇదిలాగా యూనిఫామ్ లాగా అయిపోతుంది. సో అందువల్ల ఏంటంటే ప్రతి శారీ కూడా మనకి డిఫరెంట్ ప్రింట్లు అనమాట, చేంజ్ చేస్తూ కొత్త ప్రింట్లు రావడం వల్ల ఏంటంటే మీకు కూడా బాగుంటుంది. సో ఇవి మన దగ్గర ఇప్పుడు ఒక్కొక్క శారీ ఒక్కొక్క ప్రింట్ ఉంది కదా, మీరు ఒక చీర కొనుక్కుంటే సేమ్ ఇంకొక దగ్గర ఉండదన్నమాట. సో అట్లా ఈ ప్రింట్స్ అనేది ఉంటాయి. వాళ్ళేమో ఒక 10 శారీస్ 20 శారీస్ ప్రింట్ చేస్తారు, త్రూఅవుట్ ఇండియా వైజ్ ఎక్కడికి వెళ్ళిపోతాయో తెలియదు అనమాట. అప్పుడు ఏంటంటే ఎవరు ఎక్కడ తీసుకున్నా కూడా సో ఎదురెదురుగా రావన్నమాట శారీస్. సో ఇలా ఉంటుంది వీటి ప్రాసెస్. సో ఇది గ్రీన్ కలర్ కాంబినేషను. సో ప్రింట్ అయిన తర్వాత కూడా ఇవి వాష్ అవుతాయండి. వాష్ అయిన తర్వాతే మనకి శారీస్ అనేది వాళ్ళు పంపించడం జరుగుతుంది. ప్రాసెస్ అంతా కూడా బాగుంటుంది. సో మనకి పెన్ కలంకారీకి ఏ విధంగా ప్రాసెస్ ఉంటుందో టోటల్ శారీ కలర్ డైయింగ్ అన్నీ అదే ప్రాసెస్ ఉంటుంది. బట్ ఓన్లీ హ్యాండ్ తోటి కాకుండా ప్రింట్తో వేస్తారు.
సో హ్యాండ్ తోటి మనకి పెన్సిల్ ఆర్ట్ వేసి 1500కి 2000కి చేరిస్తున్నారు అంటే సో అది అబద్ధం. ఎందుకంటే ఇది హ్యాండ్ తోటి చేయాలి అంటే మినిమం 5-6 వేల పైనే లేబర్ ఛార్జ్ ఉంటుంది, కూలీ ఉంటుంది వాళ్ళకి. మనకి 1000కి 2000కి గిట్టుబాటు అవ్వదు చీర. సో అట్లా ఏంటంటే సేల్ చేయడం కోసం చెప్తారు ఒరిజినల్ పెన్ కలంకారీ ఇదంతా చేత్తో వేస్తారు అని. చేత్తో వేసేటి కాళహస్తిలో పెడంలో కూడా వేస్తారు, అవి ఎక్స్పెన్సివ్ ఉంటాయి అన్నమాట. సో ఇది ఇంకొక కలర్. సో నెక్స్ట్ ఇంకొక కాంబినేషన్. సో మీకు ఏ వెరైటీ గురించి అయినా ఏ మెటీరియల్ గురించి అయినా మనం డైరెక్ట్గా సో ఈ క్వాలిటీ ఉంటుంది, ఈ మెటీరియల్ ఉంటుంది, దీని ప్రాసెస్ ఇలా ఉంటుంది అని చెప్తాం. కానీ సో నేను ఏదో సేల్ చేయడం కోసం అంటూ 100% చెప్పను. సో దాన్ని బట్టి మీరు కూడా పర్చేజ్ చేసుకోండి. అలా చెప్పకపోవడం వల్ల కూడా మైనస్. ఇది ప్యూర్ హ్యాండ్ కలంకారీ అంటే కస్టమర్ ఆనందంగా కొనేస్తుంది. అట్లా కాదు ఇది స్క్రీన్ ప్రింట్ అంటే స్క్రీన్ ప్రింట్ వద్దులేండి, హ్యాండ్ ప్రింట్ ఉంటే కాదు. హ్యాండ్ ప్రింట్ 2000కి రాదని వాళ్ళకి ఐడియా ఉంటుంది, కానీ అదొక ఆనందం అన్నమాట. అట్లా అబద్ధం చెప్తే దాన్ని ఎంకరేజ్ చేస్తూ ఉండడం వల్ల ఏంటంటే 1కి 10 అబద్ధాలు చెప్పి సేల్ చేయడంలో పెరిగిపోతూ ఉంటుంది. సో మీరు కూడా మోసపోవడానికి ఛాన్స్ ఉంటుంది. సో అది ఎంకరేజ్ చేసుకోవద్దండి ఎప్పుడు. కానీ ఒరిజినల్గా ఏముందో శారీ గురించి అదే చూడాలా. సో ఇది ఇంకొక కాంబినేషన్ అండి. సో ఈ డిజైన్ కూడా మనకు కొంచెం డిఫరెంట్గానే ఉంటుంది. కలర్స్ అయితే మ్యాక్సిమం మంచి మంచి కలర్సే ఉన్నాయి. సో ప్రతి వీక్లీ కూడా ఏంటంటే కొత్త వెరైటీస్ తెప్పించాలి, కొత్త డిజైన్స్ చూపించాలి అనుకున్నా కూడా ఏమవుతుంది, సో అన్ని తయారు కావు కాబట్టి కొత్త కొత్త పేర్లు క్రియేట్ చేస్తారు. ఎందుకు క్రియేట్ చేస్తారంటే కొత్త వెరైటీ కొన్నామని. ఒకసారి డూపియానా తయారవుతుంది, అదే మెటీరియల్ కొంచెం పల్చగా తయారు చేసినప్పుడు సో ఆ మెటీరియల్ పేరు వచ్చేటప్పటికి మళ్ళీ మనకి చినియా పట్టు అని చెప్పి నార్మల్గా చేస్తారు. సేమ్ మెటీరియల్ కొంచెం రీడ్ చేంజ్ చేసిన తర్వాత దాన్నే రామ్యాంగో కింద పేరు పెట్టి మళ్ళీ సేల్ చేస్తారు. సో రామ్యాంగో అయిపోయింది, చినియా అయిపోయింది, డూపియానా అయిపోయింది, రా సిల్క్ అయిపోయింది. సో ఇట్లా పేర్లు చేంజ్ చేస్తూ ఉంటారు. కానీ మనకి డిజైన్స్ అయితే మారుతూ ఉంటాయి. ఫ్యాబ్రిక్ మారదండి, గోల్డ్ మారదు, అలాగే సిల్వర్ మారదు, రాగి మారదు, కాపర్ మారదు. అందులో డిజైన్లు మాత్రమే మారుతాయి. కాకపోతే క్లాతులు ఏంటంటే కొంచెం ఎక్కువగా ఉంటాయి, మెటల్స్లో కొన్ని తక్కువగా ఉంటాయి. క్లాత్కి వచ్చేటప్పటికి బోలెడు క్లాతులు ఉంటాయి కాబట్టి అవే క్లాతులు రిపిటేషన్లో తయారవుతూ ఉంటాయి. ఒక 4-5 ఏళ్ళు మనం మర్చిపోయిన తర్వాత మళ్ళీ ఆ క్లాత్ వాడకంలోకి వస్తుంది. అప్పుడు మళ్ళీ ఆ క్లాత్ నచ్చుతుంది. ఒకసారి ఫాలింగ్ మెటీరియల్ బాగా నచ్చిన తర్వాత కొద్ది రోజులు ఆ మెటీరియల్ యూస్ చేసిన తర్వాత బోర్ కొడితే మళ్ళీ స్టిఫ్ మెటీరియల్కి వెళ్ళిపోతారు. స్టిఫ్ మెటీరియల్ వచ్చేటప్పుడు ఆటోమేటిక్గా 10 ఇయర్స్ బ్యాక్ ఉన్న స్టిఫ్ మెటీరియలే మళ్ళీ ఈరోజు తీసుకొని వస్తారు. సో ఇట్లా మనకి సర్క్యులేషన్ అవుతూ ఉంటుందన్నమాట 10 ఇయర్స్కి, 15 ఇయర్స్, 20 ఇయర్స్కి. సో మనకి ప్రతిరోజు కొత్త వెరైటీ, కొత్త మెటీరియల్ అంటే తయారు కాదనమాట. సో మ్యాక్సిమం కొత్త తయారైనప్పుడల్లా కూడా మనం కంపల్సరీ ప్రతి షాప్ వాళ్ళు కొత్త వెరైటీ అమ్మాలని చూస్తారు. ప్రతి షాప్ వాడు కొత్తగా తెచ్చుకుంటాడు, పాత అమ్మాలని ఎవరికి ఉండదు కదా. సో అట్లా వెరైటీస్ చేంజ్ అయ్యే కొద్దీ మనం డిజైన్స్ మార్చుకొని తెస్తూ ఉంటాం అన్నమాట. సో ఇది ఇంకొక కాంబినేషను. సో అన్ని కలర్స్ కూడా చాలా చక్కగా మంచి కాంబినేషన్స్ ఉన్నాయి. మీకు నచ్చితే ఏ శారీ కావాలన్నా స్క్రీన్ పైన నెంబర్కి వాట్సాప్ చేయండి. కొరియర్లో మనం శారీ పంపిస్తాం. నీట్గా అన్నీ కూడా ఇవన్నీ చెకింగ్ అయిపోయింటాయి ప్రతి శారీ కూడా. ఎందుకంటే నిన్న వీడియో చేసి మళ్ళీ డిలీట్ చేసి ఇవాళ వీడియో అనేది లేట్గా రిలీజ్ చేస్తున్నా. వీటి చెక్కింగ్లు, ఈ లెంత్లు మనకి ఇలా శారీ పట్టుకోగానే సో లెంత్ ఇట్లా బార్ అనేది మనకు తెలిసిపోతుంది. మేము శారీస్ ఓపెన్ చేసినప్పుడు ఇది తక్కువ అనిపించిందంటే డౌట్ వచ్చి మొత్తం కూడా చెక్ చేస్తాను అనమాట. సో అప్పుడు మనకి ఒక క్లారిటీ వస్తుంది. సో ఏదైనా సరే మనకి లెంత్లు తక్కువ ఉన్నా కూడా మనం పక్కన పెట్టేస్తాం. మంగళగిరి డిజిటల్ ప్రింట్లో ఖచ్చితంగా చాలా వరకు లెంత్లు తక్కువ వస్తున్నాయి. సో నేను ఒక 2-3 టైమ్స్ తెప్పించా, తర్వాత తెప్పించడం మానేసా. ఎందుకు అంటే మనం వాళ్ళకి ఫీడ్బ్యాక్ ఇస్తూ ఉన్నా కూడా సో వాళ్ళు వెళ్ళిపోతున్నాయి కదా, అమ్మేస్తున్నాం కదా అనే లెక్కలో చూస్తున్నారు. కానీ అరే కస్టమర్కి వాళ్ళు ఇచ్చే అమౌంట్కి మనం కనీసం ఒక 100 రూపాయలు ఎక్కువ ఆదాయం వేసుకున్నా కూడా చీర ఉపయోగపడాలి. ఆదాయం అనేది పక్కన పెట్టేసిన సో శారీ రీజనబుల్ ఇస్తున్నామా, ఎక్కువ ప్రాఫిట్ తీసుకుంటున్నామా అనే దాని గురించి పక్కన పెడితే మనం అమ్మిన శారీ ఖచ్చితంగా వాళ్ళకి ఉపయోగపడి వాళ్ళు కట్టుకునే విధంగా ఉంటే సో కస్టమర్కి సాటిస్ఫాక్షన్ ఉంటుంది, మనల్ని కూడా తిట్టుకోరనమాట.
సో కానీ ఇప్పుడు పరిస్థితి ఏంటంటే మార్కెట్లో ఏది ఫాస్ట్ మూవింగ్ ఉంటుంది ఎట్లయినా తయారు చేస్తారు. సో 25 years బ్యాక్ మనకి పాటూరు పట్టు ఇలాగే తయారైనాయి. పాటూరు పట్టులో ఏంటి 5.40 నేయాల్సిన చీర 5 మీటర్లు వేసి కూడా అమ్మేశారు. సో ఆ టైంలో మేము ఫీడ్బ్యాక్ వాళ్ళకి ఇచ్చినప్పుడు వెళ్ళిపోతున్నాయి కదన్నా శారీస్, స్టాక్ ఉండట్లేదు, మా దగ్గర స్టాక్ నిలబట్టలేదు, ఆర్డర్ల మీద ఆర్డర్లు ఉన్నాయి, ఇలా చెప్తూ ఉంటే సో మేము కస్టమర్లు మమ్మల్ని అడిగినప్పుడు చాలామందికి కూడా మేము చెప్పామన్నమాట, పాటూరు పట్టు తేవట్లేదా అంటే, పాటూరు పట్టు తెస్తానమ్మా, కుర్చీలు రావు, మీరు పంచిలాగా కట్టుకోవాల్సి వస్తుంది, మీరు పంచిలాగా కడతారా చీరలాగా కడతారా, నేనే కస్టమర్ని క్వశ్చన్ చేశాను. సో అట్లా కట్టుకుంటాము, చీరలాగే ఉండాలి కదంటే, మరి అలాంటప్పుడు లెంతులు నేయట్లేదమ్మా, కొద్ది రోజులు మీరు స్టాప్ చేస్తే కానీ అక్కడ వాళ్ళు రెక్టిఫై చేసుకోరు, మార్కెట్ వెళ్ళిపోతూ ఉంది కాబట్టి ఖచ్చితంగా అంటే కరెక్ట్గా ఒక అందరికీ అర్థమవుతుంది. కొన్న కస్టమర్ ఏమవుతుంది, రెండోసారి ఆ వెరైటీ బాగోదు, ఆ వెరైటీ కొనకూడదని ఫిక్స్ అవుతారనమాట. అది ఎప్పుడు ఒకసారి మోసపోయిన తర్వాత ఫిక్స్ అవుతారు వీళ్ళు. సో ఇట్లా ఏంటంటే ఫీడ్బ్యాక్ తీసుకోకపోవడము, వాళ్ళకి చెప్పకపోవడం వల్ల కూడా ప్రాబ్లం ఉంటుంది. సో మన దగ్గర ప్రతి శారీ కూడా క్వాలిటీ వైజ్ కానీ అన్నీ కూడా చెక్ చేసి సేల్ చేస్తూ ఉంటాం. సో మన షాప్ విజిట్ చేస్తే మీకు అన్ని వెరైటీస్ ఉంటాయి, కాటన్ శారీస్ నుంచి పట్టు శారీస్ వరకు, పెట్టుబడి శారీస్ నుంచి. సో ఆల్ వెరైటీస్ అవైలబుల్గా ఉన్నాయి. పెద్దవాళ్ళకి ఏంటంటే మనకి కాటన్ గద్వాలు కానీ, అలాగే కంచి కాటన్ కానీ, వెంకటగిరి కానీ అన్ని వెరైటీస్ ఎప్పటికప్పుడు స్టాక్ వస్తూనే ఉంటుంది. సో రీసెంట్గా మనకి లేటెస్ట్ కలెక్షన్ బనారస్ స్టాక్ కూడా ఫుల్ స్టాక్ వస్తుంది. సో రెగ్యులర్గా షాప్ విజిట్ చేయండి. ఈ సంక్రాంతికి అలాగే క్రిస్మస్కి నెక్స్ట్ మ్యారేజ్ సీజన్ ఉందండి, మ్యారేజ్ సీజన్ కూడా మంచి మంచి కలెక్షన్స్ ఉన్నాయి, బెస్ట్ హోల్సేల్ ప్రైజే ఉంటుంది. సో తప్పకుండా మన షాప్ విజిట్ చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ.